హలో అండి అందరికీ. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏం లేదండి, రెగ్యులర్గా చికెన్ కర్రీ టమాటాతోని అట్లా గ్రేవీ సూప్ అవన్నీ చేసాం కదండి. అట్లా కాకుండా రెగ్యులర్గా మళ్ళీ వేరే రకంగా ఏంటి అంటే కాజు పేస్ట్ యూజ్ చేసి ఎలా చేయాలో ఈరోజు చేశాను. ఈ కాజు పేస్ట్ వేయడం వల్ల చాలా అంటే చాలా డెలిషియస్ ఉంటుంది. అసలు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, కొంచెం కూడా వదలకుండా. అందుకని చెప్పేసి సండే రోజు ఇట్లా ట్రై చేయడం జరిగింది మా పిల్లల కోసం. చాలా అంటే ఆ గ్రేవీ చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది. ఎమ్మిగా ఉంది గ్రేవీ అయితే, సూపర్ వచ్చింది. ఇది ఓన్లీ రైస్లోకనే కాదు, చపాతీలోనికి పూరీలోనికి ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు, అంత బాగా వచ్చింది. కానీ ఫస్ట్ మనం ఆనియన్స్ని మాత్రం మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాతనే మిగతా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. మనం బిర్యానీ కోసం అయితే ఎట్లయితే మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటామో అలా వేయించుకున్న తర్వాత చికెన్ అన్నీ వేసి మసాలాలన్నీ వేసేసి అన్నీ ఆ ముక్కలకు పట్టేలాగా ఉడికించుకున్న తర్వాత చివరగా కాజు పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా కొంచెం వాటర్ వేసుకొని తక్కువ మంటలోనే ఉడికించుకోవాలండి. ఎందుకంటే కాజు పేస్ట్ అనేది తొందరగా చిక్కబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దగ్గరుండి చేసుకోవాలి. కానీ కర్రీ అయిపోయిన తర్వాత అయితే చాలా బాగా వచ్చింది టెక్స్చర్ అనేది. సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్. చివరిగా గరం మసాలా ఉన్ను చికెన్ మసాలా కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసేసుకుంటే ఎమ్మి చికెన్ కర్రీ సూపర్ రెడీ అండి. ఒకవేళ నా వంటలు అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్కి నాకు వేరే యూట్యూబ్ అనేది నా వీడియోస్ని రికమెండ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి, సపోర్ట్ మీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఇప్పటికీ ఇక ముందు కూడా అలాగే ఇస్తారని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.